A by B is equivalent to C by D is equivalent to E by F equivalent to 3. 2A square by 2B square, 3C square by 3D square, 4A square by right 4F square. Now ikkada chudandi sir, nenu ikkada concept cheppanu. 1 by 2 is equivalent to 2 by 4 is equivalent to 3 by 6. Anni same value le. కనుక క్వశ్చన్లో కనుక స్క్వేర్ ఉంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. స్క్వేర్ గనక ఉంటే వర్గం గనక ఉంటే మనం ఇక్కడ వర్గమూలం స్క్వేర్ రూట్ అయ్యాలి. మనం ఇక్కడ ఆన్సర్ ఏమయ్యాలి? వర్గ స్క్వేర్ రూట్ అయ్యాలి. నవ్వు ఇక్కడ చూడండి, ఈ 1/2ని 1 into 2 by 2 into 2 చేశాను అంటే ఈ ఇక్కడ ఈ A by Bని పైన కింద స్క్వేర్ చేశాను. ఒక వాల్యూ తోటి పైన కింద లబ్ధం చేశాను. ఓకే, దీన్ని కూడా మళ్ళీ స్క్వేర్ చేశాను, దీన్ని కూడా మళ్ళీ స్క్వేర్ చేశాను, మళ్ళీ దీన్ని కూడా స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది? 3 is equivalent to స్క్వేర్ రూట్ ఆఫ్ 2A స్క్వేర్ పైన కింద సేమ్ వాల్యూ తోటే చేశాను 3C స్క్వేర్ ప్లస్ 4E స్క్వేర్ డివైడెడ్ బై 2B స్క్వేర్ ప్లస్ 3D స్క్వేర్ ప్లస్ 4F స్క్వేర్. సో నాకు ఈ వాల్యూ కావాలి. 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 9. 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 9. ఆర్ యూ ఆల్ విత్ మీ? 2A ఈజ్ ఈక్వలెంట్ టు 3B అంటే A బై B ఏమైంది? 3/2. A బై B ఏమైంది? 3/2. ఏ గనక 3 తీసుకుంటే B ఎంత తీసుకుంటుంది? 2 తీసుకుంటుంది. ఏ గనక 3 తీసుకుంటే B 2 తీసుకుంటుంది. సో 3 + 2 5/3. 3 + 2 5/3. A is to B. ఏ 3 తీసుకుంటే B 4 తీసుకుంటుంది. B 4 తీసుకుంటే C 7 తీసుకుంటుంది. ఏ 3 తీసుకున్న ప్రతిసారి B 4 తీసుకుంటుంది. 4 తీసుకున్న ప్రతిసారి C 7 తీసుకుంటుంది. C 7 తీసుకుంటుంది. అంటే ఇక్కడ మీరు A + B + C 14 డివైడెడ్ బై 7. 7 2 14. 7 2 14. ఆన్సర్ ఎంత? 2. ఆన్సర్ ఎంత? 2. ఏ 3 తీసుకున్న ప్రతిసారి B ఎంత తీసుకుంటుంది? 4 తీసుకుంటుంది. B 4 తీసుకున్న ప్రతిసారి C 7 తీసుకుంటుంది. సార్ ఇక్కడ B వాల్యూలు డిఫరెంట్గా ఉంటే ఎట్లా? ఎగ్జాంపుల్స్, ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోండి సార్. ఫస్ట్ వన్, A is to B 3 is to 4, B is to C 6 is to 7, 6 is to 7, A is to B is to C, A is to B is to C, A is to B 3 is to 4, B is to C 6 is to 7, A is to B is to C. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 6. ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 4. 4ను నేను దేంతోటి లబ్ధం చేస్తే 6 వస్తుంది? 1.5 తోటి లబ్ధం చేస్తే 6 వస్తుంది. ఇంటూ 1.5 చేస్తే 3 into 1.5 4.5. ఏ 4.5 తీసుకుంటే B 6 తీసుకుంటుంది. B 6 తీసుకుంటే C 7 తీసుకుంటుంది. 4.5 is to 6 is to 7. 4.5 is to 6 is to 7. ఎందుకంటే B సేమ్ చెయ్యాలి. B సేమ్ చెయ్యాలి అని అంటే 4ని దేంతోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది? ఇంటూ 1.5. 3 into 1.5 4.5. 4 into 1.5 6. 4.5 6 7. దీనిని మళ్ళీ 2 తోటి మల్టిప్లై చేస్తే 9 is to 12 is to 14. 9 is to 12 is to 14. 9 is to 12 is to 14. ఇదే ఎగ్జాంపుల్లో B సేమ్గా ఉంది. ఇక్కడ B సేమ్ చేస్తున్నాను, ఇక్కడ B సేమ్ చేస్తున్నాను. సపోజ్గా సేమ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఎలా? A is to B 2 is to 3, B is to C 5 is to 7, C is to D 3 is to 4. now ఇక్కడ చూడండి సార్, ఆల్రెడీ ఆన్సర్ ఆప్షన్ ఉంటే ఎలా ఎలిమినేట్ చేయాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఆన్సర్ ఆప్షన్ ఉంటే టక్కున ఆన్సర్ ఆప్షన్ చూడడము, ఎలిమినేట్ చేయడము, రైట్, చూడడము, రైట్, ఎలిమినేట్ చేయడము, రైట్. I hope it is clear, right? I hope it is clear. A is to B 2 is to 3, B is to C 5 is to 7, C is to D
3:4. నాకు A:B:C:D రావాలి. ఒకసారి చూడండి సార్, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నాకు ఏ ఆన్సర్ ఆప్షన్లు ఇవ్వలేదు, రైట్ ఆన్సర్ ఆప్షన్లు ఇవ్వలేదు. అప్పుడు ఎలా చేయాలి? నాకు మొట్టమొదట కావాల్సింది ఏ కావాలి అని అంటే ఏ మొట్టమొదటి వాల్యూలన్నీ లబ్ధం చెయ్యండి. 2 5 10, 10 3 30, 2 5 10, 10 3 30. మొదటి వాల్యూ కావాలి అని అంటే అన్ని మొదటి వాల్యూలను లబ్ధం చెయ్యండి. 2 5 10, 10 3 30. అదే లాస్ట్ వాల్యూ కావాలనుకోండి, డి వాల్యూ కావాలనుకోండి, డి అన్నీ లబ్ధం చెయ్యండి. 3 ఏళ్ల 21, 21 4 84. మొదటి వాల్యూ కావాలి అని అంటే మొదటి వాల్యూస్ అన్నిటినీ లబ్ధం చేయండి. మొదటి వాల్యూ కావాలి అని అంటే మొదటి వాల్యూస్ అన్నిటినీ లబ్ధం చేయండి. 2 5 10, 10 3 30. రైట్ లాస్ట్ వాల్యూ కావాలి అని అంటే 3 ఏళ్ల 21, 21 4 84. మొదటి వాల్యూ కావాలంటే మొదటి వాల్యూస్ని లబ్ధం చేయండి. లాస్ట్ వాల్యూని కావాలంటే లాస్ట్ వాల్యూలను లబ్ధం చేయండి. మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి రండి, చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇది ఏ, దాని తర్వాత కావాల్సింది బి. ఇది ఏ, దాని తర్వాత కావాల్సింది బి. 2 30 అయింది. 2 15 30, 2 15 30, 3 15 45, 3 15 45. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ A:B, ఒరిజినల్ A:B తో కంపేర్ చేసుకోండి. 2 15 35, 2 15s are 30, 3 15s are 45. సో A:B అయిపోయింది. నెక్స్ట్ మనం చేసేది B:C. B:C తోటి కంపేర్ చేయండి. ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 45 ఉంది. ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడ 45 ఉంది. 5 9 45, 7 9 63, 7 9 63.